తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి సమీపంలో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద ఎలుగుబంటి తిరుగుతూ భక్తులకు కనిపించింది. ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతుండడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి సమీపంలో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద ఎలుగుబంటి తిరుగుతూ భక్తులకు కనిపించింది. ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతుండడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ సాయి, మొత్తం మీద ఏదైతే తిరుమల 2వ ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి అలసలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున 5:30 సమయంలో కూడా ఎలుగుబంటి అలిపిరి సమీపంలో ఉన్నటువంటి వినాయకుని గుడి సమీపానికి అయితే వచ్చింది. అక్కడ ఆహార పదార్థాలు ఏదైతే చెత్త తింటారో అక్కడికి వచ్చి పూర్తిగా అన్ని చోట్ల తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచే ఏదైతే ఆలయం వద్దకి భక్తులు వస్తూ ఉంటారు. తిరుమలకి వెళ్ళాలంటే మొదట వినాయకుని గుడికి వచ్చి అక్కడ స్వామివారికి దర్శించుకున్న తర్వాత తిరుమలకి వెళ్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే 5:30 సమయంలో కూడా ఎలుగుబంటి రావడంతో అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు భయాందోళనకు గురైన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఆ గుడి వద్ద నిలవాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ కనీసం సెక్యూరిటీ కూడా లేకపోవడంతో అక్కడికి వచ్చినటువంటి ఎలుగుబంటి అక్కడే సుమారు 10-15 నిమిషాల పాటు అటువైపే తిరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా తరచూ ఏదైతే వినాయకుని గుడి సమీపంలో కేవలం చిరుతలు మాత్రమే వస్తుంటాయి. కానీ ఈసారి ఈ ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి ఈ ఏరియాలో కేవలం చిరుతలు ఉంటాయి. కానీ ఈసారి ఎలుగుబంటులు కూడా రావడంతో భక్తులు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఏదైతే ఈ మొదటి ఘాట్ రోడ్డు కావచ్చు, మరోవైపు 2వ ఘాట్ రోడ్డుకి సంబంధించి ద్విచక్ర వాహనాలను కూడా పూర్తి స్థాయిలో అనుమతిస్తున్న నేపథ్యంలో వాహనదారులు ఏదైనా చిరుతలు కావచ్చు, మరోవైపు ఎలుగుబంటులు దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గుంపులుగా వెళ్ళాలి. ఒక్కొక్కరు ఎక్కడా నిలబడకూడదని చెప్పేసి ఏదైతే టీటీడీ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడికి వచ్చినటువంటి ఎలుగుబంటిని తరిమేందుకు ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సమీప ప్రాంతాలకి పూర్తి స్థాయిలో ఈ ఎలుగుబంటిని తరిమేందుకు అయితే ప్రయత్నించిన పరిస్థితి. ఎందుకంటే ఇది అలిపిరి దాటితే మరోవైపు ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ అటవీ ప్రాంతాల్లోకి ఈ ఎలుగుబంటి వెళ్లే అవకాశం నేపథ్యంలో భక్తులు అలిపిరి సమీపంలో ఉన్నటువంటి జూ పార్క్ రోడ్ లో భక్తులు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.